ఈ అమ్మాయి నిన్న బయటకు వచ్చింది. అసలు నేను ఎంత పెద్ద సింగర్ని అంటే అంత పెద్ద సింగర్ని, ప్రపంచం మొత్తంలో నా అంత ఉత్తమ సింగర్ లేనే లేదు, ఏదో పోతే పోనీలే, నా ఉత్తమ సింగర్ని, నా ప్రావీణ్యాన్ని మీ మొహాన కూడా పడేస్తా కాసేపు అని చెప్పేసి పాడతా తీయకో 4 డేట్లు ఇచ్చాను. నా అంత అద్భుతమైన ప్రదర్శనను తట్టుకోలేక అక్కడ ఉన్న జడ్జిలందరూ కూడా అమ్మమ్మమ్మమ్మో ఇంత పెద్ద సింగర్ కనుక టాలీవుడ్కో హాలీవుడ్కో బాలీవుడ్కో ఏదో ఒకటికి వచ్చేసిందంటే రేపు రోజు మన భవిష్యత్తు ఏమైపోతుంది, అసలు మనకు అవకాశాలు వస్తాయా రావా అని ఈవిడ్ని తొక్కకుండా తొక్కాలని డిసైడ్ చేసుకొని ఎలిమినేట్ చేసేసారు అనేది ఈవిడ చెప్పినటువంటి ఆన్సర్. అసలు విషయానికి వెళ్తే ఈనాడు సంస్థల మీద, ఈనాడు గ్రూప్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వాటి మీద ఆరోపణలు చేయరు. ఎందుకంటే పద్ధతి అనే పదానికే పెద్దపీట వేస్తారు, ఆడవాళ్ళని చాలా గౌరవిస్తారు. పెద్దయినా ఉన్నా లేకుండా ఆ సంస్థ ఎప్పుడు అలాగే ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. పేమెంట్లు కూడా టైంకి నిద్ర లేపైనా సరే ఇస్తారు. ఈనాడు పేమెంట్లు అలా ఉంటాయి అండ్ గౌరవంగా చూస్తారు. టైమింగ్ విషయంలోనూ పద్ధతిగా ఉంటుంది, ఎక్కడ ఏది ఉండదు. ముఖ్యంగా కాస్ట్యూమ్ అనేది ఆడవాళ్ళకి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈటీవీ సీరియల్స్ చూడండి మీకు అర్థమైపోతుంది. ఈనాడు టెలివిజన్లో ప్రచారం అయ్యేవి విలని గెటప్ వేసే వాళ్ళు కూడా అసహ్యంగా బట్టలు వేసుకోరు, చాలా పద్ధతిగా ఉంటారు, నిండుగా ఉంటారు. దట్ ఈజ్ వాట్ ఈనాడు ఈటీవీ అంతే. ఇకపోతే ఈవిడ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో మనకి తెలియదు. కీరవాణి గారి మీద, చంద్రబోసు గారి మీద, సునీత గారి మీద లేనిపోయిన ఎలిగేషన్స్ అన్ని పాస్ చేసింది. అఫ్కోర్స్ అవన్నీ మనకి కూడా తెలుసు. సింపుల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా, టీచర్ 100 మార్కులు వేస్తే నేను బాగా చదివి అసలు కష్టపడి రాత్రంతా పగలంతా అదే పనిగా చదివి తెచ్చుకున్నాను అంటారు. అదే టీచర్ 20 మార్కులు వేస్తే అసలు ఈ టీచర్ దొంగమోహంది, నన్ను చూస్తేనే పగబట్టింది, అసలు అదేంటో నాకు అర్థం కావట్లేదు, నేను ఈ క్లాస్ ఉండడమే ఈవిడికి ఇష్టం లేదు, కావాలనే నా మీద నన్ను ఫెయిల్ చేయడానికి 20 మార్కులు వేసింది అంటారు. తప్పది. నువ్వు ఎలిమినేట్ అయితే ఈ జడ్జీలు కారణం, నువ్వు గెలిస్తే నా ప్రతిభకు పురస్కారం అనుకోవడం చాలా తప్పు. నేర్చుకోవాలి. వీళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా, నువ్వు ఏదో పాట పాడావు, నాంపల్లి స్టేషన్ గాడి రాజాలింగో, దాని టైంలో కూడా నీకు ఒత్తులు ఎలా పలకాలి, దీర్ఘాలు ఎలా పలకాలి, ఎలా ఒత్తినట్టు పలకాలో నేర్పించాడు. నెక్స్ట్ శ్రీరామదాసు సాంగ్ కూడా నువ్వు సరిగ్గా పాడలేదు కాబట్టి దానికి సంబంధించి కామెంట్స్ అలా వచ్చాయి. ఇంకా ఒక్కొక్కరి వాయిస్ ఒక్కోలా ఉంటుంది. నిన్ను ఈ అమ్మాయికి సజెషన్స్ ఇవ్వడానికి చాలామంది ట్రై చేస్తారు, నేర్పించడానికే చేస్తారు. ఇప్పుడు టాప్ 4లో ఉన్నప్పుడు 4th ఎలిమినేట్ అవుతేనే 3, 2, 1 ఉంటారు. 3 ఎలిమినేట్ అవుతేనే 2, 1, 2 ఎలిమినేట్ అయితేనే 1. ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాలి, ఎవరో ఒకరు గెలవాలి. పోటీ ప్రపంచం అంటే అలాగే ఉంటుంది. మనం గెలిస్తేనేమో మన ప్రతిభ ఎక్కడో ఉన్నట్టు, మనం ఓడిపోతే వీళ్ళందరూ కావాలనే మనల్ని తొక్కినట్టు ఫీల్ అయ్యే వాళ్ళు అసలు రాకూడదు ఇలాంటి షోస్కి. అండ్ నెక్స్ట్ ఎలిగేషన్ పాస్ చేసావు, బొడ్డు కిందికి చీర, ఎవరు కూడా ఒప్పుకోరు ఇది. ఎందుకంటే ఈరోజు చూడట్లేదు పాడతా తీయగానో, ఈనాడు సంస్థలను, ఈటీవీ ప్రోగ్రామ్స్ను, ఎప్పటి నుంచో అందరూ చూస్తున్నారు, అందరికీ తెలుసు. ఒక ఆవిడ వచ్చి ఏదో చెప్పినంత మాత్రాన ఆ సంస్థ మీద బురద జల్లినట్టు కాదు. అండ్ ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. అంటే ఏంటో ఎలిమినేట్ అయినటువంటి అక్కసు నేర్చుకుందామన్న తపన లేదు, కానీ నన్ను ఎలిమినేట్ చేస్తావా ఇంత పెద్ద సింగర్ని పక్కన పెట్టుకొని అని చెప్పేసి ఎదురు తిరుగుతున్నావు చూసావా, ఇది చాలా తప్పు. అండ్ నాలాగే ఇంకా చాలామంది అన్నావు, ఎవరు లేరు, ఎవరు ఉండరు. అండ్ ఇట్లా గురువుల పైన ఆరోపణలు చేసే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే భవిష్యత్తు ఉండదు, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అంతమించి ఈవిడ గురించి మాట్లాడేది ఏమీ లేదు, నాకే అసహ్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.